నీకున్న పగల సమయాన్నంతా నువ్వు ప్రపంచంతో పాటు నీ జీవితాన్ని పోషించుకోవడం కోసం నిమగ్నం చేయవయ్యా. నీకున్నటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది? నిద్ర అనేటువంటి విషయం వచ్చినప్పటి నుంచి మెళుకువ అనేటువంటి సమయం వచ్చే లోపల, ఈ లోపల ఉన్నటువంటి సమయం అంతా కూడా సుఖాపేక్ష. ఆ సుఖాపేక్ష కోసం ఉన్నటువంటి సమయాన్ని అంతటిని కూడా తపస్సు కింద మార్చుకో. అలా మార్చుకుని ఎవరైతే ఏకాంతంలో, నిద్రలో ఒక్కళ్ళవేగా, ఏకాంతమేగా, అవునా కదా? ఆ ఏకాంత స్థితిని నువ్వు అనుభవించగలిగేటువంటి స్థితి ఏదైనా ఉంటే అది రాత్రి సమయమే. అందుకనే శివుని గురించినటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని మనకి విచారణ చేయగలిగినటువంటి విధానాలు ఏవైనా ఉన్నాయి, మనం ముక్తినిచ్చేటువంటి స్థితులు ఏమైనా ఉన్నాయి, కాలం ఏదైనా ఉంది అంటే అదేమిటి? ఒకటి శివరాత్రి, రెండోది కాళరాత్రి. కాళము అంటే ఏమిటి? సర్పము. సర్పము యందు నాట్యము చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ జనించినటువంటి రోజు. ఏమిటది? శ్రీకృష్ణాష్టమి. అంతే కదా? ఈ ఇద్దరు ఒకరికొకరు భేదము లేనటువంటి వారు, అభేదతత్వాన్ని జగత్తుకి అందించగలిగినటువంటి వారు కనుక ఈ 2 రాత్రుల యందు నువ్వు నిద్రపోకుండా కూర్చో అని చెప్తుంది శాస్త్రం. ఆ 2 రాత్రుల్లో కూర్చుంటే ఒక హాఫ్ ఇంకో హాఫ్, అంటే సంవత్సర కాలాన్ని 2 భాగాలుగా విభజించారు, అవునా కదా? శుక్లపక్షము, కృష్ణపక్షము. ఇవేమవుతాయి? ఒక్కోటి ఒక్కో పక్షంలో వస్తాయి. ఆ ఒక్కో పక్షంలో వస్తే కనీసం పక్షానికి ఒక రోజన్నా నువ్వు రాత్రిపూట జాగరణ చేసి భగవన్నామంతో ఉంటే, తాదాత్మ్యత చెందితే నీ జీవితం బాగుపడుతుంది, ఉద్ధరింపబడుతుంది, నీకు పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. ఒక రోజు చేస్తేనే అంత చెప్తుంటే, ప్రయత్నపూర్వకంగా నిద్ర అనేటువంటి సుఖాన్ని కొంతవరకు తగ్గించుకుని నిద్రనే యోగ నిద్రగా మార్చుకోగలిగితే, ఏమండి ఎలా మార్చుకుంటామండి? జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ వసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్నే విలసితం. అమ్మ, ఈ శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాను, ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇన్ని భంగిమలు చేస్తున్నాను, చేతులు తిప్పుతున్నా, అటు తిప్పుతున్నా, ఎటు తిప్పుతున్నా, మొక్క కవులకి మారుస్తున్నా, నవ్వుతున్నా, ఏదో ఆవేశంగా చెప్తున్నా, ఇన్ని రకాల భంగిమలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను అనుకుంటే వచ్చేటువంటి మాటలు కావు, అవునా కదా? ఇవన్నీ కూడా నువ్వు ప్రేరేపిస్తే లోపల నుంచి కొలకబడుతున్నటువంటి విషయాలు మాత్రమే. ఈ యంత్రాన్ని నువ్వు ఆధారం చేసుకుని ఇన్ని విషయాలు నాతో చేయిస్తున్నావు కనుక నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్నటువంటి ఈ విషయాలన్నీ, ఎన్ని విషయాలనైతే నేను ప్రవాహంగా జగత్తులోకి వదులుతున్నాను, ఇవన్నిటినీ కూడా లౌకికమైనటువంటి పారమార్థకమైనటువంటి విషయాలని 2 విభాగాలుగా విభజించకుండా, ఇదంతా నేను నోట్లోంచి ఏ మాట మాట్లాడినా, ఏ స్వరం నా నుంచి బయటికి వచ్చినా నీ నామస్మరణగా స్వీకరించు. నీ చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నాను, వివిధ భంగిమలతో మాట్లాడుతున్నా, ఇవన్నీ నేను నీకు చేసే అంగన్యాస కరన్యాసాలుగా స్వీకరించు. ఈ కాళ్ళతో నువ్వు ఇచ్చినటువంటి కర్మేంద్రియాలతో ఎన్నో రకాల పనులు చేస్తున్నా, ఫలానా బోల్డ్ చోట్లకి ప్రయాణం చేస్తున్నా, వెళ్తున్నా, వస్తున్నా, ఇంకోటి అంటున్నా, కూరలు అంటున్నా, పాకాలు అంటున్నా, శాఖాలు అంటున్నా, ఇంటికి తెస్తున్నా, వండుతున్నా. ఈ కాళ్ళతో నేను ఎక్కడ ప్రయాణం చేసినా ఇవన్నీ కూడా నేను నీకు చేసేటువంటి ప్రదక్షిణ కింద తీసుకో. చేతులతో రకరకాల విషయాలు చేసి నీకు శరీరంలోకి పదార్థాలుగా పంపిస్తున్నావు, వండుతున్నాను, దీంతో రకరకాల ఊడుస్తున్నాను, పనులు చేస్తున్నాను, అవునా కదా? ఇవన్నీ కూడా ఎలాంటివి? నేను నీకు చేసేటువంటి ఉపచారాల కింద తీసుకున్నా. అంతా అయిపోయింది, పగలంతా గడిచిపోయింది, రాత్రి సమయం వచ్చింది, ఇంకా పడుకునే సమయం వచ్చింది, ఇంకా పడుకుంటున్నా. అమ్మ, ఇది పడుకోవడం అంటే నాకు సుఖంగా అందించేటువంటి ఒక విషయంగా తీసుకుంటే కాలం అంతా వ్యర్థమైపోయిన బాధ కదు. నేను ఇదంతా కూడా నీ ముందు చేసేటువంటి దండ ప్రణామంగా తీసుకో. మొత్తం నాలో ఉన్నటువంటి శిరస్సు నుంచి పాదాల దాకా నీ ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసేస్తున్నాను. ఇంతసేపు ఎవడన్నా నీకు జీవితంలో ఇంతసేపు దండ ప్రణామం, మొత్తం సాష్టాంగ ప్రణామం చేయగలడా? నీకు ఎవడన్నా? 1 నిమిషం చేస్తాడు మహా. నేను చూడు, నా నిద్రని నీకు ప్రణామం కింద మార్చేస్తాను, నీకు నమస్కారం భంగిమ కింద మార్చేస్తాను. దీన్ని అలాగే స్వీకరిస్తే ఇప్పుడు నా జీవితం ఏమైంది? నిద్ర సుఖ భోగాలతో కాలహరణం కాకుండా 24 గంటలు 0.7 నీకు చేసేటువంటి తపస్సు కింద మారు. అంటే నేను ఏది చేస్తున్నా నీ కోసం అనేటువంటి ధ్యాస పరమేశ్వరార్పణమస్తు. అన్నం తిన్నా పరమేశ్వరార్పణమస్తు. తినే ముందు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయత్తం పచామ్యన్నం చతుర్విధం. అవునా కదా? నాలో ఉన్నటువంటిది ఏమిటి? అమ్మ, మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవాస్య భక్తాశ్చ స్వదేహో భువనత్రయం. ఇటువంటి భావనతో నేను నా శరీరాన్ని భువనత్రయంతో మొత్తం వాగ్భవకూటమి, మధ్యకూటమి, కామరాజకూటమిగా భావిస్తూ మొత్తం దేహం, మొత్తం జగత్తులో ఉన్నటువంటి కూటములని నాలోనే ప్రసరిస్తున్నాయనేటువంటి భావంతో వస్తున్నాను. ఈ కూటముల ఎందు ఉన్నటువంటి వాడు పరమేశ్వరులు నా తల్లిదండ్రులుగా భావిస్తున్నాను.
నాకున్నటువంటి స్వబంధువులందరూ కూడా, స్వజనులందరినీ కూడా నా బంధువులుగా, వాళ్ళందరూ శివగణాలుగా భావిస్తున్నా. ఇలా ఉన్నటువంటి దేహంతో అహం వైశ్వానరో భూత్వా, నాలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో దానికి లోపల వేసేటువంటి భోజనం అంతా కూడా హవిర్భాగంగా స్వీకరిస్తున్నా. దాని లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని శమింపజేయడం కోసం మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తున్నా. ఆ స్వీకరింపబడినటువంటి ఆహారంతో ఏం కలుగుతుంది? శక్తి, రసానుభూతి కలుగుతుంది. ఆ శక్తి దేనికి ఉపకరిస్తుంది? ఈ శరీరం అంతా నీది అని ఇందాక నేను చెప్పేశాను కదా, శివోహం. పంచేంద్రియాలు నావి కాదు, పంచ కర్మేంద్రియాలు నావి కాదు, జ్ఞానేంద్రియాలు నావి కాదు, పంచభూతాత్మకమైన దేహం నాది కాదు, మనస్సు నాది కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, ఏది నాది కాదు, ఇవేవి నేది కావంటే చిత్తం అసలు శాంతాన్ని వహించింది. అటువంటి స్థితిని ఎప్పుడైతే నేను పొంది ఇటువంటి స్థితిని అనుభవిస్తున్నాను, ఇప్పుడు ఏమైపోయింది? ఇదంతా కూడా ఎవరికి ఇస్తున్నటువంటిది అనుకోండి, పరమేశ్వర అంకితమై. ఇదేది నేను తిన్నట్లు కాదు, నేను అనుభవించినట్లు కాదు, నేను కోరుకున్నటువంటిదిగా, నాకు కావాల్సినటువంటి దానిగా లేదు. ఏదైనా సరే శరీరంతో చేసిన, అంతర్గత విభాగాలతో చేసిన అంతా నేను నీకు చేసేటువంటి ఉపచారంగానే భావింపబడుతుంది. కనుక ఇప్పుడు నేను పూజ అనేటువంటి దానికోసం ఒకసారి కూర్చోవాలా? కేవలం ఒక గంట సేపు మాత్రమే చేయాలా? పూజ అనేటువంటి దాన్ని గంట సేపు చేస్తున్నావు, ఒక అరగంట సేపు చేస్తున్నావు, అర్థం ఏంటి? ఆ 24 గంటల్లో ఒక గంట నువ్వు ఒక శక్తి ఎదురుకుండా కూర్చుని నువ్వు భావించగలిగితే, ఆ శక్తిని నీ యందు ప్రసరింప చేసుకోగలిగితే, ఆ శక్తితో మిగతా 23 గంటల పాటు నువ్వు చైతన్యంగా నువ్వు జగత్తులో సంచరించు. ఆ సంచరించడం వల్ల ఏం కలుగుతుంది? సంచరించబడుతున్నటువంటి ఈ చైతన్యం అంతా పరమేశ్వరుడు. ఏ శక్తి నుంచి గ్రహించాలో ఆ శక్తి